అప్రమత్తత అంటే కేవలం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మాత్రమే కాదు. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఎందుకు కోప్పడుతున్నాం అని మనల్ని మనం ఒక సాక్షిలా గమనించడమే నిజమైన మెలకువ. మనసు ఒక అడవి గుర్రం. దానికి అప్రమత్తత అనే కళ్యం లేకపోతే అది మనల్ని కష్టాలనే ఉబిలోకి లాగేస్తుంది. అప్రమత్తత లేకపోవడమే పతనం. మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటి విషయాల వైపే పరిగెడుతుంటాయి. వాటిపై నిఘా ఉంచకపోతే అవి మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి. లక్ష్య సాధనకు కావలసిన ముఖ్య సూత్రాలు. మనం అనుకున్నది సాధించాలంటే మనసును ఏకాగ్రతతో ఉంచడానికి ఈ విషయాలు చాలా అవసరం. లక్ష్యంపైనే చూపు. దేన్ని సాధించాలనుకున్నామో దానిపైనే బుద్ధిని పూర్తిగా పెట్టడం. రెండవది, పూర్తిగా మమేకం కావడం. మనం చేసే పనితో మనం ఒక్కటైపోవడం. చెక్కు చెదరని శ్రద్ధ. అనుకున్న లక్ష్యంపై నమ్మకం, క్రమశిక్షణ కలిగి ఉండడం. ఆలోచనల ప్రశాంతత. నిశ్చలమైన నీటిలో వేసిన రాయి సృష్టించే తరంగాలు ఒడ్డుకు చేరి ఆగిపోయినట్లు మన ఆలోచనలన్నీ చివరికి ఆ దైవత్వం లేదా పరమార్థం దగ్గరే ప్రశాంతంగా ముగిసిపోవాలి. వర్తమానంలో జీవించడం. చాలామంది గతం గురించి బాధపడుతూనో భవిష్యత్తు గురించి భయపడుతూనో ఉంటారు. కానీ నిజమైన మెలకువ మనల్ని వర్తమానంలో ఎలా ఉంచుతుంది? సత్యాన్ని లేదా భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రస్తుతంలో బ్రతకడమే ఏకైక మార్గం. మంచి గుణాల దీపం. నిజాయితీ, జ్ఞానం, ప్రేమ, ధైర్యం అనేవి ప్రమిద, నూనె, వత్తి లాంటివి. వీటి ద్వారా వచ్చే వెలుతురే అప్రమత్తత. మంచి గుణాలు లేకపోతే అప్రమత్తత అనే వెలుగు ఎక్కువ కాలం నిలవదు. జీవితంలో అతిగా సుఖపడడం లేదా శరీరాన్ని అతిగా కష్టపెట్టడం కాకుండా మధ్యస్థంగా ఉండాలి. వీణ తంతి మరీ బిగుతుగా లేదా మరీ వదులుగా ఉండకూడదు. అప్పుడే మధురమైన సంగీతం పుడుతుంది. దొంగల భయం. మనలోని చెడు ఆలోచనలు, కోపం, స్వార్థం అనే దొంగలు మనం ఏమరుపాటుగా అంటే చీకట్లో ఉన్నప్పుడే మనల్ని దోచుకుంటారు. అప్రమత్తత అనే దీపం వెలిగి ఉంటే ఆ దొంగలు మన మనస్సులోకి ప్రవేశించలేరు. ఆనంద మార్గం. మెలకువ ఉన్న చోట దుఃఖం ఉండదు. అందుకే దీనిని శాశ్వత ఆనందానికి దారితీసే మార్గం అంటారు. ఆచరణలో పెట్టడం ఎలా? దైనందిన సాధన. ఈ మెలకువ అనేది పుస్తకాల్లో ఉండేది కాదు, క్షణక్షణము ఆచరించాల్సింది. అన్నం తినేటప్పుడు టీవీ, ఫోన్ చూడకుండా కేవలం ఆహారం రుచిని, వాసనను, నమిలే విధానాన్ని గమనించడం. నడిచే ప్రతి అడుగులో పాదాల స్పర్శను, ఆ అనుభూతిని గమనించడం. మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు తగ్గించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ధ్యానం వల్ల పరధ్యానం తగ్గుతుంది. ఈ కథ ముగింపు ఏమిటంటే, గమ్యం అనేది ఒక చోట అయితే అప్రమత్తత అంటే మెలకువ ఆ గమ్యానికి తీసుకువెళ్ళే ఏకైక రాజమార్గం. చైతన్యంతో ఉండి చేసే పనులే మనల్ని అన్ని బంధాల నుంచి విముక్తుల్ని చేస్తాయి.